అందరికీ నమస్తే. నేను మీ పావని గౌడు. ఎంపీ ఎలక్షన్లు అయిపోయినాయి. గెలుపు ఓటములు అనేది సహజం. సున్నా వచ్చింది అని ట్రోల్ చేసేటోళ్లకు ఈ వీడియో అంకితం. తెలంగాణలో 10 ఏళ్లల్లా ఎప్పుడు కరువును చూడలే, కరువును చూడని నెల, ఎప్పుడు కరువు కాటకాలు చూడలే, కరెంటు కష్టాలు చూడలేదు, నీళ్లు లేకుండా చూడలేదు. కానీ కాంగ్రెస్ వచ్చిన తర్వాత నీళ్లు మాయమైనాయి. నీళ్ళెట్లా మాయమైనాయి అని అడగని బీజేపీ కేసిండ్రు, నీళ్లు మాయం చేసిన కాంగ్రెస్ కేసిరు. కానీ నీళ్ళిచ్చినా నీళ్లు ఎందుకు వస్తలేవని కొట్లాడిన కేసీఆర్ ను, బీఆర్ఎస్ పార్టీని మర్చిపోయారు. రైతు బంధు సకాలంలో ఇచ్చి పంటకు పెట్టుబడి సాయం ఇచ్చిన కేసీఆర్ ను మర్చిపోయారు. రైతు బంధు బంద్ చేసిన కాంగ్రెస్ కేసిర్రు. రైతు బంధు ఎందుకు వస్తలేదు అని అడగని బీజేపీ కేసిండ్రు. తెలంగాణ స్వరాష్ట్రం కోసం టీఆర్ఎస్ పార్టీని ఏర్పాటు చేసిండ్రు. ఏర్పాటు చేసినప్పుడు ఈ బక్కోనికి ఏం శాతం అవుతుంది, తెలంగాణ అని తిరుగుతాండు, మగల పుట్టింది పుబ్బల పోతది అని ఆయనను మస్తు మంది మాట్లాడిండ్రు, ఎగతాళి చేసిండ్రు. కానీ ఆ ఎగతాళులు, ఆ మాటలు ఎవ్వి పట్టించుకోకుండా ఒక్కడే బక్క పలచని వాడు శూన్యం నుంచి సునామీ సృష్టించి తెలంగాణను తీసుకొచ్చిండు. ఆయన జచ్చుడో తెలంగాణ అచ్చుడో అనేసి ఢిల్లీ మెడలు వంచి మరి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిండు. తెలంగాణ రాష్ట్ర కళ సాకారం అయిన తర్వాత 10 ఏళ్ల పాటు ప్రజలు ఆయన నక్కున చేర్చుకొని వార్డు మెంబర్ కాంచెల్లి మొదలు పెడితే ఎంపీ ఎలక్షన్ లో అప్రతిహాతంగా గెలుపులను చూసినాం. కానీ ఎన్నడూ కూడా ఇట్లాంటి ట్రోలింగులు చేయలేదు, ఇట్లాంటి మాటలు మాట్లాడలేదు, సోషల్ మీడియాలో దుష్ప్రచారాలు చేయలేదు, దాడులకు కూడా పాల్గొనలేదు. తమిళనాడు ఓటర్లు తమిళోళ్లకు, ప్రాంతీయ పార్టీ వాళ్లకు ఓట్లేసిర్రు, గెలిపించుకున్నారు. ఆంధ్ర ప్రజలు ఆంధ్ర ఓడికి, ప్రాంతీయ పార్టీకి ఓట్లేసుకున్నారు, గెలిపించుకున్నారు. కానీ తెలంగాణలో ప్రాంతీయ పార్టీ అద్దని జాతీయ పార్టీలకు, 2 జాతీయ పార్టీలకు సగం సీట్లు ఇచ్చిండ్రు. కేసీఆర్ గారు గనక ఇక్కడ ఒక 5-6 సీట్లు గెలిచినా కూడా ఇప్పుడు చంద్రబాబు పని ఖతమైపోయింది అన్నారు. చూడుర్రి, చంద్రబాబుకు ఒకప్పుడు మోడీ అపాయింట్మెంట్, అమిత్ షా అపాయింట్మెంట్ కూడా దొరకలేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు పోయి మోడీ పక్కన కూర్చుంటాడు. ఎందుకంటే వాళ్ళ కోట్లు వచ్చినాయి, సీట్లు వచ్చినాయి, వాళ్ళకి కావాల్సింది సీట్లు, వాళ్ళకి కావాల్సింది కుర్చీ. ఈయనుంటేనే ప్రభుత్వం ఉంటది కదా, అందుకే పక్కన కూర్చుంటాడు. తమిళనాడు స్టాలిన్ పోయి రాహుల్ గాంధీ పక్కన కూర్చుంటాడు. వాళ్ళు వాళ్ళ ప్రాంతానికి కావాల్సినవి కొట్లాడి తెచ్చుకుంటారు. మన ప్రాంతం కోసం ఎవరు కొట్లాడతారు? ఇది ఒక్కటి ఆలోచించిరా? వాళ్ళ పార్టీల లైన్లు దాటి మన కోసం కొట్లాడతారా? మన ప్రాంతం కోసం కొట్లాడతారా? మాకు ఇది కావాలని అడుగుతారా? చూద్దాం. సున్నాలు వచ్చినాయి అని కొంతమంది సన్నాసులు ట్రోల్ చేస్తున్నారు. సున్నా నుంచి సునామీ సృష్టిస్తాం, అది మాత్రం మర్చిపోకుర్రి. ఇంకొకటి, మీకు కూడా సున్నాలు వచ్చిన విషయాలను మీరు కూడా మర్చిపోవద్దు. దాదాపు 13 స్టేట్లల్లా ఇండియా కూటమికి సున్నాలు వచ్చినాయి. దాదాపు 10 స్టేట్లల్లా ఎన్డీఏ కూటమికి కూడా సున్నాలు వచ్చినాయి. ఇది మర్చిపోకుండ్రి. గెలుపోటములు అనేటివి శాశ్వతం కాదు. గెలుపు ఎప్పటికుంటది, ఓటమి కూడా ఎప్పటికుంటది. గెలుపును, ఓటమిని సమపాలలో స్వీకరించిండ్రి. కానీ గెలిచినాం కదా అని బిర్రవీగకుండా ట్రోళ్లు చేసుడు బంద్ చేయర్రి. తెలంగాణ కోసం మళ్ళా కొట్లాడేది, తెలంగాణకు ఇదస్తలేదు అదస్తలేదు అని అడిగేది మళ్ళా బీఆర్ఎస్ పార్టీ.